అధ్యక్ష ఇవాళ తెలంగాణలో పాపులర్ గా నడుస్తున్నది ఏంటంటే అధ్యక్ష డైలాగ్ ఇవ్వాలి ఎవరిని అడిగిన మంత్రులను తెలియదు గుర్తులేదు మర్చిపోయినాం 6 గ్యారెంటీలు అమలు తెలియదు 420 హామీలు ఎప్పుడు తెలియదు డిక్లరేషన్లు మర్చిపోయినరు అభినవ గజనీలుగా మారిపోయిన పరిస్థితి అధ్యక్ష వీళ్ళ హామీలేమో తాటాకంత కానీ ఇచ్చింది మాత్రం ఈ తాకంత కూడా లేదు అధ్యక్ష ఎగవేతలు కోతలు ఎగనామాలు పంగనామాలు జాబితా చాలా పెద్దగా ఉంది అధ్యక్ష ఎట్లుందంటే అధ్యక్ష వీళ్ళది అప్పట్లో ఒక సినిమా వచ్చింది అధ్యక్ష నేను చిన్నగా ఉన్నప్పుడు నా పెళ్ళంట అని ఒక ఆయన నేను చికెన్ తింటా అంటే కోటా శ్రీనివాసరావు గారు నువ్వు రా అని పిలుస్తాడు అధ్యక్ష పిలిచి ఆయనతో ఏం చేస్తాడు అధ్యక్ష కారపు మెతుకులు పెట్టి ముంగట కోడిని కట్టేస్తాడు అధ్యక్ష గిదే తిను అని గట్లే ఉంది అధ్యక్ష వీళ్ళు 6 గ్యారెంటీలు డిక్లరేషన్లు 420 హామీలు తప్పిన ప్రతి మాట అధ్యక్ష ప్రజల్లో మన మీద విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది బ్రోకెన్ ప్రామిసెస్ ఈరోడ్ ఫెయిత్ అధ్యక్ష సార్ వెన్ లీడర్షిప్ ఫెయిల్స్ ద ఎంటైర్ సిస్టమ్ సఫర్స్ అధ్యక్ష ఎన్నికల ఏడు దాటినాక ఇవాళ హామీల బోట్ను తగలేస్తున్నారు మీరు విశ్వాసం కల్పించి విశ్వాసఘాతకం చేస్తున్నారు మేనిఫెస్టోలతోనే ఎన్నికల్లో గెలుస్తాం అధ్యక్ష మేనిఫెస్టో అంటే ఒక ప్రమాణ పత్రం అధ్యక్ష ప్రజలకు మనకు కానీ ఏం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో ఒక సింగిల్ డే లావాదేవీగా మారిపోయింది మేనిఫెస్టో అంటే ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం తప్ప ఆ తర్వాత గద్దెనెక్కిన తర్వాత 5 ఏళ్లు మర్చిపోయే పరిస్థితి మేనిఫెస్టో అమలు చేయకపోతే అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాది అధ్యక్ష ఖచ్చితంగా అడుగుతాం మీరు అమలు చేయకపోతే చేసేదాకా వెంటబడతాం కానీ దుర్మార్గం ఏంటంటే అధ్యక్ష ఈయని కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు జాతీయ మీడియాలో వేరే వేరే రాష్ట్రాల్లో ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ఆల్రెడీ చాలా అయిపోయింది 90 లక్షల మందికి నెలకు 2500 రూపాయలు ఇస్తున్నామని చెప్పి వారి సోషల్ మీడియా కన్వీనరు ఎంపీ గారు శ్రీప్రియ శ్రీనాటే గారు చెప్తా ఉన్నారు ఈ కరెక్టా అధ్యక్ష ఇట్లా చెప్పడం అదేవిధంగా అధ్యక్ష 1-2 కాదు ఎన్ని చేస్తున్నారంటే ఇట్లాంటి మరి ప్రచారాలు వేరే వేరే రాష్ట్రాల్లో మామూలుగా చేయట్లేదు అధ్యక్ష ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి వస్తాయి అదృష్టం ప్రజల దయ ఎవరుకుంటే వాళ్ళు గెలుస్తాం అధ్యక్ష కూర్చుంటాం అధికారంలో మేము 10 ఏళ్ళు ఉన్నాం మీరు 5 ఏళ్ళు ఉంటారు తప్పకుండా భవిష్యత్తులో ఎవరు వస్తారో ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఎట్లా ఉందంటే అధ్యక్ష ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అధ్యక్ష ఒకరు వస్తారు ఇంకొకరు పోతారు ఇట్స్ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక రాజ్యాన్ని ఇంకో రాజ్యం దండెత్తి ఆక్రమించుకోవడం అన్నట్టు కాదు అధ్యక్ష ఓడిపోయిన రాజులను పట్టుకొచ్చి బందీఖాన్లో వేయడం చంపేయడం ఈ ఆనాడు మధ్యకాలంలో చేసేది అధ్యక్ష శాసనాలు జరిపేయడం రాజముద్రలు మార్చడం ఒకప్పుడు జరిగేది ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే 15 నెలలుగా రాష్ట్రంలో ఒక విపరీత దూరం చూస్తా ఉన్నా అధ్యక్ష ఆనవాళ్ళు జరిపేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు